హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా మంది వచ్చేసి 20,000 రూపీస్ బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ చెప్పండి, ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ చెప్పండి అని కమెంట్ లో అడుగుతూ ఉన్నారు. బేసికలీ 20,000 రూపీస్ బడ్జెట్ లోని అన్ని మంచి ఉన్న మొబైల్స్ అయితే ఉండవు, కానీ చాలా మంది అడుగుతున్నారు అని చెప్పేసి ఒక 5 మొబైల్స్ అయితే నేను పిక్ చేశాను. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ లలో ఒక 2 మొబైల్స్ తప్ప మిగతావన్నీ కూడా రీసెంట్ గా లాంచ్ అయినవి. బేసికలీ 20,000 రూపాయల బడ్జెట్ లో అప్డేట్స్ అనేవి ఎక్కువగా ఇవ్వరు కాబట్టి కొంచెం ఓల్డ్ మొబైల్స్ అయితే తీసుకోవద్దని చెప్తాను. లేట్ చేయకుండా లిస్ట్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P3 Ultra. బేసికలీ ఈ మొబైల్ వచ్చేసి ఐకో ZNR కన్నా ఎక్కువ బ్యాటరీ ఉన్న మొబైల్ అండ్ స్లిమ్మెస్ట్ మొబైల్ కూడా ఈ బడ్జెట్ లో. రీసెంట్ గా వివో T4R లాంచ్ అయినప్పుడు వాళ్ళే స్లిమ్మెస్ట్ మొబైల్ మేమే తీసుకొచ్చామని వాళ్ళు చెప్పుకున్నారే, కానీ వాళ్ళకన్నా ఒక ఎంట్రుక మందం సన్నంలో వీళ్ళ మొబైల్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ మొబైల్ అయితే 24,000 అలా ఉండేది, ఇప్పుడు ఎలానో తెలియదు కానీ 19,750కి తీసుకొచ్చారు. అది కూడా కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే నండో. ఈ మొబైల్లో డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే వాడారు. ఈ బడ్జెట్ లో ఇదైతే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. గేమింగ్ కి కూడా ఇదొక పవర్ఫుల్ మొబైలేనండి. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. రీసెంట్ గానే లాంచ్ అయింది, ఒక 4 months ఏమో అవుతుంది అనుకుంటా ఇది లాంచ్ అయ్యి. 6.83 inches క్వాడ్ కర్వ్డ్ 1.5K రిజల్యూషన్ తో ఈ డిస్ప్లే అయితే ఉంటుంది. 7.38 mm థిక్నెస్ ఉంటుంది. IP68 వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. 50+ 8MP బ్యాక్ సైడ్ కెమెరాస్ వాడితే ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే వాడుతున్నారు. మెయిన్ కెమెరా అయితే సోనీ వాళ్ళది వాడారు. OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. 4K 60 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మామూలుగా ఈ బడ్జెట్ లో అన్ని బ్రాండ్స్ కూడా 4K 30 fps వరకు మాత్రమే ఇస్తున్నాయి. యూట్యూబ్ చేశాను వీడియోస్ కోసం ఒక మంచి మొబైల్ చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు కదా, ఈ మొబైల్ అయితే తీసుకోండి. 20,000 బిలోనే వస్తుంది. బెస్ట్ మొబైల్ అని చెప్తాను. 6000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. నేనైతే కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్ అనే చెప్తాను. ఇదే బడ్జెట్ లో వచ్చే రియల్మీ P3 Pro కన్నా 2 times పర్ఫార్మెన్స్ పరంగా బెటర్ గా ఉంటుంది. సో మీకు ఆల్రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే ఆప్షన్ కింద పెట్టుకోండి. మాకు రియల్మీ బ్రాండ్ నుంచి వద్దు అనుకుంటే నెక్స్ట్ మొబైల్ లోకి వెళ్ళొచ్చు. మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. మీరు కోరుకున్నట్టుగా 20,000 రూపీస్ బడ్జెట్ లో మొబైల్స్ గురించి ఒక వీడియో చేశాను కదా, మరి నేను కోరుకున్నట్టుగా మన ఛానల్ ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అండ్ పాత వాళ్ళు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వచ్చు కదా. నేనైతే జెన్యూన్ కంటెంటే ఇస్తున్నానండి. నేను ఇచ్చే కంటెంట్ మీకు జెన్యూన్ గా అనిపిస్తే కనుక మనమైతే 20K టార్గెట్ అనుకుంటున్నాను. సో అదైతే కంప్లీట్ చేసేసుకుందామా. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో G96. రీసెంట్ గానే లాంచ్ అయింది. కెమెరాస్ అయితే సూపర్ గా ఉన్నాయి. 50+ 8MP బ్యాక్ సైడ్ కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LVT700C సెన్సార్ అయితే వాడారు. OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్, బ్యాక్, అల్ట్రా వైడ్ 3 కూడా 4K 30 fps వరకు మాక్సిమం వీడియో రికార్డ్ చేయగలుగుతాయి. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. ఇదైతే కొంచెం పాతదే. 1+3 years అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. ఈ విషయంలో నాకైతే నెగిటివ్ అనిపించింది. వేరే బ్రాండ్స్ అన్ని కూడా కనీసం 2+3 years అప్డేట్స్ అన్నా ఇస్తున్నాయి. వీళ్ళైతే 1+3 ఇస్తున్నారు. మనలాంటి మామూలు జనాలు వచ్చేసి కనీసం 3 years అన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళైతే మనకి కంప్లీట్ గా ఆపోజిట్ వెళ్ళిపోతున్నారు. అప్డేట్స్ ఒక్కటి వదిలేస్తే మంచి ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి. 6.77 inches కర్వ్డ్ PO LED డిస్ప్లే అయితే వస్తుంది. అది కూడా 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5500 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. 18,000 ఏమో ప్రైస్ ఉంది. ఈ ప్రైస్ వచ్చేసి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కి అయితే వర్తీ అనిపించింది. ఒకటి అప్డేట్స్ గురించి నేను పెద్దగా ఆలోచించాను అనుకుంటే ఈ మొబైల్ పిక్ చేసుకోవచ్చు. ఒకటండి, నాకు కర్వ్ డిస్ప్లే వద్దు, ఫ్లాట్ డిస్ప్లేనే కావాలి, బ్యాటరీ కూడా ఎక్కువగా ఉండాలి అనుకుంటే మోటో G86 పవర్ అయితే ఉంటుంది. దాంట్లో వచ్చేసి లేటెస్ట్ ప్రాసెసర్ అనే డైమెన్సిటీ 7400 అయితే వాడుతున్నారు. కెమెరా యొక్క సెన్సర్స్ డిఫరెంట్ గా ఉన్న పర్ఫార్మెన్స్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. 86 పవర్ లో వచ్చేసి 6700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. పెద్ద బ్యాటరీ ఇస్తున్నారు, ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. ఈ రెండు మీకు కావాలి అనుకుంటే మోటో G86 పవర్ కి అయితే చూస్ చేసుకోండి. అడిషనల్ గా ఈ రెండు మొబైల్స్ లో వచ్చేసి డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. మిట్రిగేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. IP68 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. రెండు మొబైల్స్ లో ఉన్న ఫీచర్స్ చాలా బాగున్నాయి. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే, బ్యాటరీ ఇవి చూసుకొని మీరు ఏ మొబైల్ కావాలంటే ఆ మొబైల్ పిక్ చేసుకోండి.
నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఒకటే మొబైల్ కానీ వీళ్ళు వచ్చేసి ట్విన్స్. అదే వివో T4R, ఐకో Z10R. ఇప్పుడు నేను చెప్పే స్పెసిఫికేషన్స్ అన్ని కూడా రెండు మొబైల్స్ లోనూ సేమ్ ఉంటాయి. ఒకటి మొబైల్ పైన నేమ్ మాత్రమే చేంజ్ ఉంటుంది. 6.77 ఇంచెస్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే, డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ 50+2 MP కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటి నుంచి మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 5700 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. 7.39 mm థిక్నెస్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP6869 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. మిల్టీగేట్ 18H సర్టిఫికేషన్ ఉంటుంది. SGS 5 స్టార్ రేటింగ్ కూడా ఉంటుంది. వివో లాంటి ఒక మంచి బ్రాండ్ నుంచి మొబైల్ కావాలి, లుక్స్ పరంగా కూడా ప్రీమియం గా ఉండాలి అంటే ఇదొక ఆప్షన్ అవుతుంది. అదర్వైజ్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా బ్యాలెన్సింగ్ గా ఉన్నాయి. ఏది హైగా లేదు, ఏది లోగా కూడా లేదు. నెక్స్ట్ మొబైల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, 20,000 రూపీస్ బడ్జెట్ లో మీకు ఎక్కడ చూసినా కెమెరాస్ వచ్చేసి డ్యూయల్ కెమెరాస్ కనిపిస్తాయి. ఎక్కడ కూడా ట్రిపుల్ కెమెరాస్ అయితే కనిపించవు. అది కూడా 50 MP కెమెరా ఇచ్చి టెలిఫోటో లెన్స్ కావాలి అనుకుంటే ఒకే ఒక మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్ మరేంటో కాదు, CFF Phone 2 Pro. 6.77 ఇంచెస్ AMOLED డిస్ప్లే తో 3000 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. డైమెన్సిటీ 7300 Pro అనే ప్రాసెసర్ అయితే వాడారు. 3+6 years అప్డేట్స్ అయితే ఇస్తారు. మేజర్ గా చెప్పుకోవాల్సింది నథింగ్ OS గురించి అండి. బ్యాక్ సైడ్ 50+50+8 MP కెమెరాస్ వాడితే ఫ్రంట్ 16 MP అయితే వాడుతున్నారు. 50 MP టెలిఫోటో లెన్స్, అది కూడా 2x వరకే ఆప్టికల్ జూమ్ అయితే చేస్తుంది. దీంట్లో OS అయితే మిస్ అవుతుంది కానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయగలుగుతుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ టైం ఈ మొబైల్ లో మాత్రమే 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ లోనే ఇస్తున్నారు. ప్రైస్ వచ్చేసి మాత్రం 17,000, 18,000 అలా మారుతూ ఉంటుంది. రష్మిక డ్రెస్ చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోండి. ఒక యూనిక్ డిజైన్ తో మొబైల్ కావాలనుకుంటే ఇది ట్రై చేయండి. లేదంటే కెమెరాస్ బాగుండాలి అనుకున్నా కూడా ఈ మొబైల్ ట్రై చేయొచ్చు. లేదు ఈ మొబైల్ యొక్క డిజైన్ కాస్త విచిత్రంగా ఉంది అనుకుంటే ఈ మొబైల్ వైపు అస్సలు వెళ్ళకండి. డిజైన్ ని మనం మార్చలేం కదా. నెక్స్ట్ వచ్చేసి Oppo K13. ఇప్పటివరకు నేను చెప్పిన మొబైల్ లిస్ట్ లో తక్కువ బడ్జెట్ లో మొబైల్ వస్తుంది ఏదన్నా ఉంది అంటే అది ఇదే అండి. ప్రస్తుతానికి అయితే ఆఫర్ ప్రైస్ లో 16,000 కి అయితే వస్తుంది. ఈ ప్రైస్ బ్రాకెట్ లో అయితే వీళ్ళుస్తున్న స్పెసిఫికేషన్స్ ఆశ్చర్యకరంగా ఉన్నాయి. 6.67 ఇంచెస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే వాడారు. UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. 3+2 MP బ్యాక్ సైడ్ కెమెరా ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే ఇస్తున్నారు. OS సపోర్ట్ లేదు కానీ ఇది వచ్చేసి Oppo బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అని చెప్పానని చెప్పేసి 30,000, 40,000 ఆ రేంజ్ లో అనుకోకండి. ఈ బడ్జెట్ లో అని చెప్తున్నాను. 7000 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. నెగటివ్ పాయింట్ వచ్చేసి IP65 వాటర్ రేటింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీకు IP రేటింగ్ తో ప్రాబ్లం లేదు అనుకుంటే Realme P3 కన్నా ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ బడ్జెట్ లో. మన లిస్ట్ లో లాస్ట్ మొబైల్ అండి. ఒకే ఒక రీజన్ తో ఈ లిస్ట్ లో అయితే యాడ్ చేశాను. బడ్జెట్ రేంజ్ లో మొబైల్ కొంటున్నాము అంటే చాలా మంది భయపడతారు, తొందరగా పాడైపోతుందేమో అని. ఎందుకంటే డబ్బులు తక్కువగా ఉన్న వాళ్ళే కదా తక్కువ బడ్జెట్ లో వచ్చే మొబైల్స్ కొంటూ ఉంటారు. సో అది తొందరగా పాడవద్దని చెప్పేసి ఒక మంచి బ్రాండ్ నుంచి మొబైల్ తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అదే అండి Samsung M36. దాన్నే Samsung F36 అని కూడా పిలవచ్చు. అమెజాన్ లో వచ్చేసి Samsung M36 అని దొరికితే ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి Samsung F36 అని దొరుకుతుంది. 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. Gorilla Victus Plus గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడారు. Exynos 1380 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6+6 years అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఈ మొబైల్ అయితే బతకదు కానీ వాళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా తెలుసండి 6+6 years అప్డేట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు ఒకే మొబైల్, అది కూడా బడ్జెట్ రేంజ్ మొబైల్ అయితే ఎవరు వాడరు. కొన్ని సంవత్సరాలకి దీని పర్ఫార్మెన్స్ అనేది డల్ అయిపోవడము, లేదంటే మొబైల్ నచ్చలేదు అని చెప్పేసి వేరే మొబైల్ తీసుకోవడం జరుగుతూనే ఉంటుంది. అందుకోసమేనండి ప్రతి మొబైల్ కి వీళ్ళు 6+6 years అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. యాక్చువల్ వచ్చేసి 50+8+2 MP కెమెరాస్ వాడితే ఫ్రంట్ వచ్చేసి 13 MP అయితే ఇస్తున్నారు. మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఎలాగో వీళ్ళ సొంత సెన్సార్స్ వాడుతున్నారు కాబట్టి ఆప్టిమైజేషన్ బాగుంటుంది. ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయి. మెయిన్ కెమెరా వచ్చేసి OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే నైట్ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు కానీ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో అయితే ఇవ్వరు. ప్రైస్ వచ్చేసి కార్డ్ ఆఫర్స్ తోటి 16,500 అయితే వస్తుంది. ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ అయితే మంచి పిక్ అనే చెప్తాను. ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి కానీ మరీ ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్లో ఇచ్చే ఏ ఫీచర్స్ అయితే దీంట్లో ఉండవు. కానీ
సర్కిల్ టు సర్చ్, ఏ ఎడిట్, ఏ ఎరేజర్ లాంటివి అయితే దీంట్లోనూ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఒకటి ఉందండి, ఓల్డ్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా మరీ ఓవర్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బ్రాండ్ వైజ్ గా చూసుకున్నప్పుడు పర్ఫార్మెన్స్ అనేది నార్మల్ గానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే మొబైల్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని బట్టి చూస్ చేసుకుని మొబైల్ తీసుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడైనా సరే మీకైతే బ్రాండ్ వైజ్ గా మొబైల్స్ అయితే సెలెక్ట్ చేయనండి. మీకుండే రిక్వైర్మెంట్ బట్టి నేనైతే మొబైల్ ని మీకు చెప్తాను. మీరు కమెంట్ లో నన్ను అడిగిన 20K బడ్జెట్ లో నేను చెప్పిన ఈ లిస్ట్ అయితే మీకు సరిపోతుందని అనుకుంటున్నాను. దీంట్లో మీ రిక్వైర్మెంట్ కి సరిపోయే మొబైల్ ని చూస్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ దాదాపు అన్ని బ్రాండ్స్ ని కూడా కవర్ చేశానండి. మీరు ఒకవేళ బ్రాండ్ వైజ్ గా మొబైల్ కావాలి అనుకున్నా కూడా బ్రాండ్ వైజ్ గా వెళ్ళిపోవచ్చు. ఇక మీదట ఎవరైనా కూడా 20,000 రూపీస్ బడ్జెట్ లో ఆల్రౌండర్ మొబైల్ కావాలంటే ఈ వీడియోనే పెడతానండి. ఈ మొబైల్స్ లో మీకే మొబైల్ నచ్చిందో కింద కమెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియోనే అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వచ్చే ముందు మీకే వీడియో కావాలనుకుంటున్నారో కమెంట్ లో చెప్పండి. నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.